నయం కాని జబ్బులతో బాధపడుతూ అవయవ మార్పిడి శరణ్యం అనుకునే వారికి శుభవార్త. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో ఇకపై అవయవ మార్పిడి చికిత్సలు పూర్తి స్థాయిలో జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో అత్యవసర సందర్భాల్లో మాత్రమే అవయవ మార్పిడి ఆపరేషన్లు జరిగేవి. ఇకపై అవి పూర్తి స్థాయిలో జరిగేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్ని విజయవంతంగా వైద్య బృందం చేస్తుండటంతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంత్రి లక్ష్మారెడ్డి. ఉస్మానియాలో సదుపాయాలు, సమస్యలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం అవయవ మార్పిడి విభాగానికి అదనపు నిధులు మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధులు విడుదల కాగానే సౌకర్యాలు వెంటనే మెరుగుపరచాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రైవేట్ రంగాలకే పరిమితమైన కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి ఆపరేషన్లను ఉస్మానియాలో కూడా విజయవంతంగా చేశారు వైద్యులు. దీనిపై స్పందించిన సర్కార్ హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకుంది. సాధ్యమైనంత వరకు సదుపాయాలు కల్పించుకుని అవయవ మార్పిడి ఆపరేషన్లను ఇక తరచూ చేపట్టేలా చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోంది ఉస్మానియా వైద్యశాల. దీనివల్ల నిరుపేదలకు భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం కలగనుంది.